హాయ్. సో కొన్ని లోకోమోటివ్స్ మీరు చూసినట్లయితే వాటి మీద డిపిసిఎస్ ఫిట్టెడ్ లోకోమోటివ్స్ అని ఉంటాయి. సో ఏంటి డిపిసిఎస్ ఫిట్టెడ్ లోకోమోటివ్స్ అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ 1in37 గ్రేడియంట్ ని మనం క్రాస్ చేయాలంటే ఈ హెచ్హెచ్పి లోకోమోటివ్స్ 5 కావాలని చెప్పాను. సో ఈ 5 లోకోమోటివ్లు ఎలా ఉంటాయి? ముందు 2 ఉంటాయి, చివరి 3 ఉంటాయి, లేదా ముందు 3 ఉంటాయి, చివర 2 ఉంటాయి, లేదా ముందు 2 ఉంటాయి, మధ్యలో 2 ఉంటాయి, చివర 1. ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి. సో 2 లోకోమోటివ్లు ముందు ఉన్నాయి అనుకోండి, ఆ 2 లోకోమోటివ్లు కూడా ఒక ఎలక్ట్రికల్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి ఉంటాయి. ఈ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ముందు లోకోలో ఉంటారు. ముందు లోకోలో ఏవైతే వాళ్ళు ఆపరేట్ చేస్తారో, నాచ్ ఆపరేట్ చేయని, బ్రేకింగ్ ఆపరేట్ చేయని, ఏది ఆపరేట్ చేసినా కూడా సేమ్ వెనక లోకోలో ట్రైలింగ్ లోకో అంటారు అన్నమాట. ట్రైలింగ్ లోకోలో కూడా అదే జరుగుతుంది. మరి మధ్యలో ఉన్న ఒక లోకోమోటివ్ పెడతా అన్నాను, లేదా మధ్యలో 2 లోకోమోటివ్లు